హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ లైక్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ర్యాండమ్ ఫారెస్ట్. సో వాట్ ఈజ్ ర్యాండమ్ ఫారెస్ట్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. వాట్ ఈజ్ ర్యాండమ్ ఫారెస్ట్? ఎన్ ఎన్సెంబుల్ లెర్నింగ్ మెథడ్ కంబైనింగ్ మల్టిపుల్ డెసిషన్ ట్రీస్. సో మల్టిపుల్ డెసిషన్ ట్రీస్ అంటే చాలా డెసిషన్ ట్రీస్ ని అన్నిటిని కంబైన్ చేస్తే మనకి ఒక మెథడ్ అనేది వస్తుంది. సో దాని ద్వారా మనం అవుట్పుట్ అనేది తీస్తాం. సో మనకి ఇంతకు ముందు చూసాం కదా, డెసిషన్ ట్రీలో ఎస్ఆర్ నో అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇన్స్టెడ్ ఆఫ్ వన్ ట్రీ ఇట్ మేక్స్ మల్టిపుల్ ట్రీస్ అండ్ టేక్స్ ద బెస్ట్ ఆన్సర్. సో అలాంటి డెసిషన్ ట్రీస్ చాలా ఉంటాయి. సో మల్టిపుల్ డెసిషన్ ట్రీస్ ఏం చేస్తాయి అంటే బెస్ట్ ఆన్సర్ అందులో ఉన్న ఓటింగ్ ప్రకారం ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇస్తుంది కదా, ఎస్ఆర్ నోలో ఎస్ నో ఇస్తుంది. ఇప్పుడు ఒక 10 ట్రీస్ ని బిల్డ్ చేస్తే ఒక్కొక్కటి ఎస్ కానీ నో కానీ ఇలా ఇస్తా ఉంటాయి. సో మోస్ట్లీ ఏదైతే అవుట్పుట్ వచ్చిందో దాన్ని తీసుకుంటాం ర్యాండమ్ ఫారెస్ట్ లో. సో అలా పనిచేస్తుంది ఈ ర్యాండమ్ ఫారెస్ట్ అనేది. వై యూజ్ ఇట్ మోర్ యాక్యురేట్ అండ్ రాబస్ట్ దెన్ ఏ సింగిల్ డెసిషన్ ట్రీ. సో ఒక డెసిషన్ ట్రీని బిల్డ్ చేయడం కన్నా మల్టిపుల్ డెసిషన్ ట్రీస్ ని బిల్డ్ చేసి దాని ద్వారా వచ్చే అవుట్పుట్ ని మనం పెడితే మోడల్లో, సో అది మనకి మోర్ యాక్యురేట్ గా ఉంటుంది, అలానే రాబస్ట్ గా కూడా ఉంటుంది. దాని తర్వాత హౌ ఇట్ వర్క్స్. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, క్రియేట్స్ మల్టిపుల్ డెసిషన్ ట్రీస్ యూజింగ్ బూట్ స్ట్రాపింగ్ అండ్ ఫీచర్ సెలెక్షన్. సో ఫీచర్ సెలెక్షన్ అంటే బూట్ స్ట్రాపింగ్ అంటే మనం చూసాం కదా ఇంతకు ముందు. ఫీచర్ సెలెక్షన్ అంటే మనం ఫీచర్స్ ని ఏవేవి ఇంపార్టెంట్ ఏవేవి అవసరమో దాన్ని మాత్రమే మనం చూస్ చేసుకుని సెలెక్ట్ చేసుకుంటాం. దాన్ని బట్టి మనం డెసిషన్ ట్రీస్ ని బిల్డ్ చేస్తాం. సో ఒకటి కాదు, రెండు కాదు, సో ఎన్ని అయితే అవసరం ఉందో అన్ని మనం బిల్డ్ చేసుకుంటాం మల్టిపుల్ డెసిషన్ ట్రీస్. అలా బిల్డ్ చేసిన తర్వాత టేక్స్ ద మెజారిటీ ఓట్ ఫర్ క్లాసిఫికేషన్. సో ఏదైతే ఓట్స్ ఇప్పుడు ఎస్ అనేవి 7 వచ్చినాయి, నో అనేవి 3 వచ్చినాయి. సో 7 వచ్చింది కాబట్టి ఎస్ అని మనం తీసుకుంటాం, ఎస్ ని తీసుకుంటాం. సో టేక్స్ ది మెజారిటీ ఓట్ ఫర్ క్లాసిఫికేషన్. 10 డెసిషన్ ట్రీస్ బిల్డ్ చేస్తే ఏదైతే మెజారిటీ ఓటింగ్ వచ్చిందో దాన్ని మాత్రమే మనం తీసుకుంటాం. అది 10 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, ఎన్నైనా అవ్వచ్చు. ర్యాండమ్ ఫారెస్ట్ ఈక్వల్ టు మెనీ డెసిషన్ ట్రీస్ వర్కింగ్ టుగెదర్. సో ఇదే మళ్ళీ డెసిషన్ ట్రీస్ వర్కింగ్ టుగెదర్ అవన్నీ కలిసి వర్క్ చేసి మనకి ర్యాండమ్ ఫారెస్ట్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, మోస్ట్లీ రియల్ లైఫ్ లో మనం ఫ్రాడ్ డిటెక్షన్ లో, స్టాక్ మార్కెట్ ప్రిడిక్షన్ లో, ఇమేజ్ క్లాసిఫికేషన్ లో, సో ఈ విధంగా మనం యూజ్ చేస్తాం ఫ్రాడ్ డిటెక్షన్. సో ఫ్రాడ్ జరిగిందా లేదా, క్రెడిట్ కార్డు ఎవరో వేరే వాళ్ళు యూజ్ చేస్తే జరిగిందా జరగలేదా, సో ఏ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అని తెలుసుకోవడానికి. దాని తర్వాత స్టాక్ మార్కెట్ ప్రిడిక్షన్. సో స్టాక్ మార్కెట్ ఎలా ఉంది దాన్ని ప్రిడిక్ట్ చేయడానికి. అలానే ఇమేజ్ క్లాసిఫికేషన్. సో ఇప్పుడు కొన్ని టైప్ ఆఫ్ ఇమేజెస్ ఇచ్చి దాన్ని క్లాసిఫై చేయమంటే, ఇప్పుడు డాగ్స్, క్యాట్స్ ఇవన్నీ కూడా మనం ఒక 5 6 ఇమేజెస్ ఇచ్చి వాటిని క్లాసిఫై చేయమంటే ఈ ర్యాండమ్ ఫారెస్ట్ ఈజీగా చేసేస్తుంది. సో దానికోసం ఈ టైప్ ఆఫ్ థింగ్స్ రియల్ లైఫ్ లో మనం ఈ టైప్ ఆఫ్ సినారియోస్ ని మనం యూజ్ చేస్తాం. ర్యాండమ్ ఫారెస్ట్ గ్రేట్ ఫర్ హై యాక్యురసీ ప్రిడిక్షన్స్. సో ప్రిడిక్షన్స్ లో మనకి హై యాక్యురసీ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ర్యాండమ్ ఫారెస్ట్ యొక్క ప్రాసెస్ అనేది ఇలా జరుగుతుంది. సో ఇవన్నీ మనకి డెసిషన్ ట్రీస్ 1 2 3 4. ఇక్కడైతే మనకి 4 డెసిషన్ ట్రీస్ ఉన్నాయి. సో ఇది సమ్ ఎక్స్ డేటా సెట్ అనుకోండి. సో ఇక్కడ ఇది ట్రీ 1 అనుకోండి, ట్రీ 2, ట్రీ 3, ట్రీ 4. సో డెసిషన్ ట్రీస్ లో ఒక్కొక్కటి ఒక్కో ట్రీ కింద. దాని తర్వాత దీనికి అవుట్పుట్ క్లాస్ సి వచ్చింది, దీనికి క్లాస్ డి వచ్చింది అవుట్పుట్, దీనికి క్లాస్ బి వచ్చింది, దీనికి వచ్చేసరికి మళ్ళీ సి వచ్చింది. సో ఇక్కడ సి, ఇక్కడ సి. సో మెజారిటీ ఓటింగ్ దేనికి వచ్చింది, మొత్తం 4 ఉన్నాయి. 4 లో 2 టైమ్స్ సి రిపీట్ అయింది. సో మెజారిటీ ఓటింగ్ దేనికి వచ్చిందో అదే ఫైనల్ క్లాస్. సో అంటే క్లాస్ సి ఇస్ ద విన్నర్. సో మనకి క్లాస్ సి అనేది తీసుకుంటాం. ఈ విధంగా మనకి ర్యాండమ్ ఫారెస్ట్ అనేది వర్క్ అవుతుంది. సో దట్స్ ఇట్.